శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో వెళ్తుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025, అంటే మనకి ఉగాది రోజు నాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి, అదేవిధంగా అంటే సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు, చంద్రుడు, మరి శనీశ్వరుడు, రాహువు, బుధుడు, మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరూ కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిల్చుందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదా పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి, అంటే కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ అయిపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహువు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి 2025వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి, ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని. దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ముందుగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క 12 రాశుల పైన, అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క 12 గ్రహాలపైన వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ షష్టగ్రహ కూటమి మరి ఏర్పడడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక వృశ్చిక రాశి నుంచి 5వ ఇంట, అంటే మీనరాశిలో మనకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. కాకపోతే వీరికి ఎక్కువగా కూడా మరి వృత్తి వ్యాపారాల యందు ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వీరు వ్యాపారాలు కూడా చేస్తున్నారు కాబట్టి వాటిలో లాభాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని విషయాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉన్నప్పటికీ కొంచెం సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బంధువులతో
కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని విషయాల్లో మాట పెరిగి వారితో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరికి నూతన వాహనాలు కూడా కొనేవారికి అయితే మంచిగా ఉంటుంది, ఆదాయం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వివాహం కానటువంటి స్త్రీ పురుషాలు ఇరువురు కూడా ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగేటప్పుడు కొంచెం చిన్న అవరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము. అదేవిధంగా కొంచెం ఎక్కువగా మరి ఏ పనినైనా సరే మీరు ఒక పని చేయాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. అంటే ఏ పనైనా ప్రయత్నం చేయాలంటే గట్టిగా నేను చేయగలను అని చెప్పే ఒక ఆలోచన ఉండి చేస్తే వీరికి ఎటువంటి కార్యమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువగా దైవారాధన చేసుకోవడం వల్ల కొన్ని పనులు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు చేతనైనంత వరకు కూడా ఎక్కువగా దైవారాధన చేయడం వల్ల మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారు ఎక్కువగా చేసుకోవాల్సింది వచ్చేసేసి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారు ఎక్కువగా సుదర్శన హోమం బాగా గుర్తుంచుకోండి. సుదర్శన హోమం కానీ లేదా లక్ష్మీ అమ్మవారి హోమం, సుదర్శన హోమం లేదా లక్ష్మీ అమ్మవారి హోమం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అవరోధాలు మీకు మరి తొలగిపోయి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు సుదర్శన హోమం చేసుకోండి లేదా లక్ష్మీ అమ్మవారి హోమం చేసుకుంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మరి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇన్ని రోజులు ఈ యొక్క మరి అర్ధాష్టమ శని బాగా గుర్తుంచుకోండి. అర్ధాష్టమంలో మొన్నటిదాకా వీరికి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీనరాశికి వెళ్ళిపోయాడు కాబట్టి వీరికి ఆ యొక్క అర్ధాష్టమ శని దోషం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి వీరికి ఇక నుంచి కూడా అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కొంచెం శత్రువుల వల్ల కొంచెం అధిక బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క మరి మీకు చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. కాకపోతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి 30వ తారీఖు ఏర్పడి తర్వాత అది ఏర్పడిన తర్వాత మీకు మే 15 తర్వాత మీ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. కొన్ని విషయాల్లో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి. కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క కొంచెం ఆ యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము. ఎందుకంటే బుద్ధి మనం ఏదైనా ఒక ఆలోచన విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచనలను మానివేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇక వీరు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం మరి వీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా వీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి. దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది క్రతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని విషయాల్లో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియనటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావో అటువంటి పనులన్నిటికీ కూడా ఆదో పూజో గణాధిప అన్నారు. మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా
నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులని తొలగిపోవాలంటే తప్పక ఆ యొక్క దుర్గామ్మవారికి హోమం చేసుకొని మీకు చేతనైనంత వరకుగా కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే, అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే 15 తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.